హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రిల్స్. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్న ఈ డ్రెస్ 3 to 4 year old గర్ల్స్ కోసం చేశానండి. ఈ డ్రెస్ నీ లెంత్ డ్రెస్ అండి. చూస్తున్నారుగా ఎంత వాల్యూమ్నెస్గా ఉందో. నేను చేసే ప్రతి డ్రెస్ చాలా యూనిక్గా స్పెషల్గా ఉండేట్టుగా చూసుకుంటా అండి. నేను కుట్టే ఏ 2 డ్రెస్సులు కూడా ఒకలాగా ఉండకుండా ప్రతిదీ కూడా చాలా యూనిక్ అండ్ స్పెషల్గా ఉండేట్టుగా ప్లాన్ చేసుకుంటా అండి. ఇటువంటి స్పెషల్ అండ్ యూనిక్ డ్రెస్సెస్ మీరు మీ పిల్లలకి పర్చేస్ చేయాలని అనుకుంటే డెఫినెట్గా నా ఫ్రాక్స్ అండ్ ఫ్రిల్స్ బొటిక్ ట్రై చేయండి. నేను పక్కన మీకు నా వెబ్సైట్ అడ్రస్ ఇస్తా అండి, prettypinks.in. మీరు అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే కింద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను సింపుల్ డ్రెస్సెస్ నుంచి చాలా హెవీ పార్టీవేర్ డ్రెస్సెస్ వరకు అన్నీ కుట్టాను. మీరు ఇదివరకు నా ఛానల్లో కూడా చూశారు. సో ఇప్పటి వరకు నేను ఛానల్లో చేసిన అన్ని డ్రెస్సెస్ కూడా పర్చేస్కి అవైలబుల్ ఉన్నాయండి. డెఫినెట్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇప్పుడు మనము ఈ డ్రెస్ మేకింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. డ్రెస్ మేకింగ్లో ఫస్ట్ స్టెప్ అండి, చూడండి, ముందుగా బాడీస్ మీద ఈ ఎంబ్రాయిడరీ చేయడం. నేను ఈ ఎంబ్రాయిడరీ నేను డిజిటైజింగ్ సాఫ్ట్వేర్లో ముందుగా డిజిటైజ్ చేసుకుని తయారు చేసుకున్న ఈ డిజైను. తర్వాత క్యాడ్లో నేను బాడీస్ పార్ట్ డ్రాఫ్ట్ చేసుకుని ఆ బాడీస్ పార్ట్కి తగినట్టుగా ఈ డిజైన్ అనేది అప్లై చేసి తర్వాత నేను దాన్ని మెషిన్ మీద స్టిచ్ చేసి రెడీ చేసుకున్నానండి. మీకు పక్కన వీడియో కూడా పెడతాను చూడండి. సో నేను ఏదైతే క్యాడ్లో డిజైన్ చేసుకున్నానో దాని మీద డిజైన్ అప్లై చేసి అది ఎలా కుడుతుందో చూస్తున్నాను. సో మీరు చూడొచ్చు, నేను ఈ విధంగా డిజైన్ రెడీ చేసుకుని బాడీస్ రెడీ చేసుకున్నాను. తర్వాత మీరు ఒకవేళ ఈ బాడీస్ ఎలా డ్రాఫ్ట్ చేయాలో మీకు ఐడియా లేకపోతే పక్కన థంబ్నెయిల్ పెడతాను చూడండి. ఆ థంబ్నెయిల్లో 3 to 4 year old గర్ల్స్ కోసం బాడీస్ ఎలా డ్రాఫ్ట్ చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఫాలో అయ్యి మీరు బాడీస్ ప్యాటర్న్స్ రెడీ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. 4 year old గర్ల్ కోసం రెడీ చేసిన ప్యాటర్న్స్ కదా. సో ముందుగా ఈ ప్యాటర్న్స్ యూస్ చేసి నేను ముందు చూడండి, ఇక్కడ లోపల కనిపిస్తుంది కదా, ఇది సాటిన్ ఫ్యాబ్రిక్. ముందు సాటిన్ ఫ్యాబ్రిక్ కట్ చేశాను. సాటిన్ ఫ్యాబ్రిక్ కట్ చేశాక నేను ఎంబ్రాయిడరీ చేసుకున్న ఈ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి. సో దీన్ని నేను కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకున్నాను చూడండి. సో ఇలా ప్లేస్ చేసుకున్నాను. నేను నెట్ కూడా డబుల్ లేయర్ వేసాను. మన ఇష్టం, కావాలంటే సింగిల్ లేయర్ వేసుకుని కూడా కట్ చేసుకోవచ్చు. సో బాగా బాడీస్ మనం ఇది ఆల్రెడీ జరీ థ్రెడ్తో నేను ఎంబ్రాయిడరీ చేశాను కదండి, ఇది గ్లాసీగా ఉంది అండ్ లోపలది కూడా సాటిన్ చాలా గ్లాసీగా ఉంది. సో దాన్ని కొంచెం డల్ చేయడానికి నేను డబుల్ లేయర్ నెట్ వేసాను చూడండి. సో ఇప్పుడు నేను దీన్ని బేస్ చేసుకుని బాడీస్ కట్ చేసుకుంటాను. కరెక్ట్గా ప్లేస్మెంట్ బాగుంది అనుకున్నాక మనం దీన్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని నేను ఈ నెట్ ఫ్యాబ్రిక్ని సాటిన్కి అటాచ్ చేసేస్తాను. మీతో చెప్పినట్టుగా చూడండి, సాటిన్కి ఈ నెట్ ఎంబ్రాయిడర్డ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసి సో ఫ్రంట్ ప్యాటర్న్ పీస్ రెడీ చేశాను. అలాగే ఇవి బ్యాక్ ప్యాటర్న్ పీసెస్ అండి. సో ఇవి కాకుండా కాటన్ లైనింగ్తో కూడా మనం ఒక సెట్ కట్ చేసి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనము స్టిచ్చింగ్ చూద్దాము. స్టిచ్చింగ్లో ఫస్ట్ స్టెప్ వచ్చి ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసుకోవాలి. ముందుగా షోల్డర్ దగ్గర స్టిచ్ వేసేసుకోవాలి. మెయిన్ పార్ట్ సపరేట్గా, అలాగే లైనింగ్ పార్ట్ సపరేట్గా మనము షోల్డర్ దగ్గర జాయిన్ చేసి రెడీ చేసుకోవాలి. చూడండి, లైనింగ్ సపరేట్గా, మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా షోల్డర్స్ జాయిన్ చేశాను. అలాగే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ రా ఎడ్జెస్ కూడా ఫినిష్ చేసుకోవాలి. సాటిన్ ఊరికే ఫ్రై అయిపోతుంది కాబట్టి రా ఎడ్జెస్ ఫినిష్ చేసుకోవాలండి. సో ఈ విధంగా ఫినిష్ చేసుకున్నాక నెక్స్ట్ మనము చూడండి, మెయిన్ పార్ట్ రైట్ సైడ్ వచ్చేలా పెట్టుకొని తర్వాత లైనింగ్ పార్ట్ రాంగ్ సైడ్ వచ్చేలాగా పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకున్నాక నెక్స్ట్ మనము నెక్ లైన్ దగ్గర జాయిన్ చేసేసుకోవాలి. సో ఈ నెక్ లైన్ జాయిన్ చేసుకున్నాక కట్స్ పెట్టి టాప్ స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి. నెక్ లైన్ స్టిచ్ చేసి కట్స్ పెట్టాను. అలాగే చూడండి, లైనింగ్ రాంగ్ వైపు టర్న్ చేసి మనము టాప్ స్టిచ్చింగ్ కూడా వేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ లైనింగ్ ఇలాగే ఉంచి నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఆర్మ్ హోల్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసి సేమ్ ఇదే పద్ధతిలో కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్నాక మనము లైనింగ్ రాంగ్ సైడ్ టర్న్ చేసుకుంటాం.
ఆర్మ్ హోల్ చుట్టూ స్టిచ్ వేసుకొని చూడండి కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్నాక ఇప్పుడు మనము దీన్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకోవడానికి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ మధ్యలో నుంచి బ్యాక్ పార్ట్ అనేదాన్ని రివర్స్ చేసుకోవాలి. చూడండి ఇట్లా. మీరు ఇలా రివర్స్ చేసుకుంటే మీకు మనం ఇప్పటిదాకా వేసిన స్టిచెస్ అన్ని కూడా లోపలికి వెళ్ళిపోయి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇదే మెథడ్లో మనము ఈ పక్క కూడా రివర్స్ చేసేసుకుందాము. చూడండి. సో దీన్ని ఒకసారి ప్రెస్ చేసుకుంటే మనకి బాడీస్ అనేది నీట్గా వచ్చేస్తుంది. సైడ్స్ జాయిన్ చేశాను. బాడీస్ రెడీ అయిపోయింది చూడండి. సో సైడ్స్ జాయిన్ చేశాక రా ఎడ్జెస్ కూడా ఫినిష్ చేసుకుని మనము బాడీస్ రెడీ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఎంబ్రాయిడరీ కలర్కి మ్యాచ్ చేసుకుంటూ సాటిన్ క్లాత్తో చూడండి వేస్ట్ బెల్ట్ ఇచ్చాను. ఇక్కడ ఇది హోల్డ్ చేయడానికి లూప్స్ కూడా ఇచ్చాను సైడ్స్. సో బాడీస్ అయితే ఇలా ప్రిపేర్ చేశానండి. దీనికి ఇప్పుడు స్కర్ట్ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. మీకు స్కర్ట్ వచ్చి టోటల్గా 4 లేయర్స్లో వస్తుందండి. సో బాటమ్ లేయర్ వచ్చి మనకి కాటన్ వస్తుంది. సో పైన గ్యాదర్ చేశాను, కింద హెమ్ ఫినిష్ చేశాను. సో దీనిపైన మనకి సాటిన్ వస్తుందండి. సాటిన్ కూడా మీరు చూస్తే ఇదిగోండి హెమ్ 3 ఇంచ్ హార్స్ బ్రైడ్తో ఫినిష్ చేసి పైన గ్యాదర్ చేసి రెడీ చేశాను. అట్లాగే ఈ స్కర్ట్ ఫ్లేర్ వచ్చి మనకి అరౌండ్ 2.5 మీటర్స్ అలా వస్తుంది. ఇది తర్వాత సాటిన్ పైన నెట్ 2 లేయర్స్ వస్తుంది. సో 2 లేయర్స్ కూడా సేమ్ లెంత్ తీసుకోలేదు నేను. సో ఈ లేయర్కి 3 ఇంచెస్ డిఫరెన్స్ ఉందండి లెంత్లో. సో ఈ విధంగా 2 లేయర్స్ వస్తాయి. ఈచ్ లేయర్ 3 మీటర్స్ ఫ్లేర్ వస్తుంది. పైన మనం ఈ విధంగా గ్యాదర్ చేసుకోవాలి. కింద నేను 3 ఇంచు హార్స్ బ్రైడ్ వేసి ఈ 2 లేయర్స్ కూడా ఫినిష్ చేశాను. సో ఇలా రెడీ చేసుకున్న స్కర్ట్ ఉంది కదండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెడీ చేసుకున్న బాడీస్కి మెయిన్ పార్ట్ ఉంది కదా, దీనికి మెయిన్ పార్ట్ సపరేట్, అలాగే లైనింగ్ సపరేట్గా వచ్చాయి కదా. సో ఈ లైనింగ్కి ఇక్కడ ఉన్న లైనింగ్ జాయిన్ చేస్తాం. ఈ మెయిన్ పార్ట్కి ఏం చేస్తామంటే సాటిన్ ప్లస్ నెట్ లేయర్స్ కలిపి మెయిన్ పార్ట్కి అటాచ్ చేస్తాను. ఈ మెథడ్లో మనము స్కర్ట్ బాడీస్కి అటాచ్ చేసుకోవాలి. చూస్తున్నారండి, స్కర్ట్ పార్ట్ బాడీస్ పార్ట్ 2 జాయిన్ చేయడం ఫినిష్ అయిపోయింది. చూడండి ఇక్కడ బౌ వేసాను కదా, చూడండి ఇది చాలా క్యూట్గా ఉంది కదా. సో ఓవరాల్గా డ్రెస్ షేప్ చూడండి, షేప్ కూడా చాలా నీట్గా వచ్చింది. మీకు ఈ అప్పర్ లేయర్ చూస్తే చూడండి కింద నుంచి చూస్తే మనకి ఇలాగ అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ డ్రెస్ కన్స్ట్రక్షన్లో లాస్ట్ స్టెప్ అండి, జిప్పర్ అటాచ్ చేయాలి. సో జిప్పర్ అటాచ్ చేయడానికి ముందుగా ఈ సెంటర్ బ్యాక్ సీమ్స్ మనం ఈ విధంగా ఓవర్లాక్ చేసి రెడీ చేసుకొని తర్వాత జిప్ అటాచ్ చేసేస్తే డ్రెస్ ఫినిష్ అయిపోతుందండి. సో ఫినిష్ అవ్వగానే మీకు మానిక్విన్ కేసి డ్రెస్ ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో చూపిస్తాను. చూడండి జిప్పర్ అటాచ్ చేయడం ఫినిష్ అయిపోయింది. సో డ్రెస్ ఫైనల్గా ఈ విధంగా రెడీ అయిపోయింది. చూడండి చాలా బాగా వచ్చింది కదా, చాలా అందంగా ఉందండి డ్రెస్. సో ఇదండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి డ్రెస్ మేకింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.